ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బొమ్మని పెన్సిల్తో ఎలా వేయాలో స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పడం జరిగిందండి. ఇది చూసి బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేస్తారని, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక వీడియోలోకి వెళ్దామా మరి? అంటే మన అంబేద్కర్ గారి బొమ్మ ఎలా గీయాలో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైబీఎస్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బొమ్మను గీస్తున్నమాట. ఫస్ట్ ఇదంతా ఫ్రీ హ్యాండ్తో గీస్తున్నాడు డయాగ్రామ్ అండి. చూడండి, ఫస్ట్ కళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే ఏ డయాగ్రామ్ అయినా సరే, పోర్ట్రేట్ కానీ ఏదైనా సరే చాలామంది ఐస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారండి, అదే కళ్ళు దగ్గర నుంచి. అలా చేసిన తర్వాత అతని యొక్క ఫ్రేమ్ అదేనండి, కళ్ళజోడు యొక్క ఫ్రేమ్ అనేది ఎలా ఉంది, స్పెట్స్ సంబంధించినటువంటి ఫ్రేమ్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ రకంగా ఉందని జాగ్రత్తగా చూస్తామన్నమాట. చూడండి, అలాగే ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్తో నీట్గా చూసుకుంటూ ఆ స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తామన్నమాట. అంటే ఎవరైనా ఫ్రీ హ్యాండ్ స్కెచింగ్ అనేది కరెక్ట్గా చేయడానికి ఇక్కడ ఉండేటువంటి స్కెచింగ్ అనేది ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చేస్తామన్నమాట. అలాగే అతని యొక్క ముక్కు, ఈ ముక్కును కూడా కొన్ని ఫేస్ కట్లు అంటే మనకు కావాల్సిన స్కెచింగ్ అనేది చూస్తామన్నమాట. అలాగే చూడండి, ఆ పెదాలు కూడా ఎలా వస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనేది జాగ్రత్తగా గీస్తామన్నమాట. అంటే కింద ఉండే లిప్స్ని ఆ షేప్లన్నీ కరెక్ట్గా తీసుకుంటున్నాం అన్నమాట. అదేవిధంగా అక్కడ ఉండే స్మైలింగ్ కానీ, కింద ఉండే దవడ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా తీస్తున్నానండి. అంటే ఎందుకంటే ప్రతి విషయాన్ని క్లారిటీగా మనం ఎప్పుడైతే డయాగ్రామ్లో చూపించగలిగామో అప్పుడు మన డయాగ్రామ్ నీట్గా ఉంటుంది. అలాగే నుదుటి చూడండి, అంటే హెడ్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక ఏ క్రాస్లో కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది. అంటే అంబేద్కర్ గారి యొక్క ఫోటోల్లో ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే కనుక ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా కనిపించినప్పుడు కూడా రియాలిటీగా కనిపిస్తుంది అన్నమాట. అలాగే ఈ ఫోటోని మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారండి, వీడియో తీసి పెట్టండి, ఈ ఫోటోని ఎలా గీయాలి, ఈ బొమ్మగా చూస్తే కానీ చాలా బాగుంది, ఎలాంటి వీడియోస్ తీయడం వల్ల పిల్లలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని అడగడం జరిగిందండి. అందువల్ల ఎలాగా ఈ ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి కాబట్టి ఆ జయంతి రోజు నాడు కంపల్సరీ అనేది ఇది పెడదామనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్న స్కెచింగ్ అనేది మనం ఇంపార్టెంట్ అండి. ఏ స్కెచింగ్ అయినా సరే మనం చెప్పుకునేది ఏంటంటే కనుక 10 minutes లోపల కంప్లీట్ చేయాలన్నమాట. అంటే ఈ వీడియోని ఫాస్ట్లో పెట్టడం జరిగిందండి కొద్ది. ఎందుకంటే కనుక మీ స్కెచింగ్ అర్థమయ్యే విధంగా ఉండాలి, అలాగే పెన్సిల్తో వర్క్ ఎలా చేస్తున్నామో తెలియాలి అనే ఉద్దేశంతో స్కెచింగ్ చూపిస్తున్నాం అన్నమాట. చూసారా, ఇలా చేసిన తర్వాత దీన్ని డార్క్నెస్ అంటే మనం పెన్సిల్ షేడింగ్ అనేది కరెక్ట్గా చేయాలండి. ఏ షేడింగ్ అయినా సరే నీట్గా అనేది లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్తాం కాబట్టి ఎప్పుడైతే డార్క్లో తీసుకెళ్ళామో ఆ షేడింగ్ ద్వారా మనం వర్క్ అనేది నీట్గా చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. చూడండి, ఫస్ట్ ఏ వర్క్ చేసినా సరే కళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలంటారు కాబట్టి నేను ఏ వర్క్ స్టార్ట్ చేసినా సరే కళ్ళ దగ్గర నుంచే మొదలు పెడతానండి. అయితే పెయింటింగ్ వచ్చేటప్పటికి పెయింటింగ్ కానీ, పెన్సిల్ వర్క్ కానీ, ఏ వర్క్ అయినా సరే కళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేసేటప్పటికి ఆ బొమ్మలో ఉన్నటువంటి అట్రాక్షన్ అనేది బయటపడుతుంది అన్నమాట. చూడండి, అలాగే అక్కడ గ్లాస్ ఫ్రేమ్ అంటే మనం స్పెట్స్ ఉన్నాయి కదండి, ఆ స్పెట్స్ యొక్క ఫ్రేమ్ అనేది ఎలా కనిపిస్తుంది, ఏ రకంగా ఉంటుంది అనేది కూడా చూసుకుంటాం అన్నమాట. చూడండి, అలాగే ఇంకా లోపల ఉండేటువంటి లైట్ అండ్ డెప్త్లు కూడా చూపించుకుంటాం అన్నమాట. ఇలా లైట్ అండ్ డెప్త్లు ఎప్పుడైతే చూపించామో ఆ డయాగ్రామ్ ద్వారా మన డయాగ్రామ్లో ఉండేటువంటి రియాలిటీ బయటకు వస్తుందండి. చూడండి, అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే ముక్కు దగ్గర ఉండేటువంటి షేడింగ్స్ కానీ, ఆ ముక్కు ఉన్నటువంటి బ్లాక్ అండ్ వైట్ షేడ్ కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చూడాలన్నమాట. ఎనాటమీ అంటారు. ఈ ఎనాటమీని మాత్రం ఏ మాత్రం కరెక్ట్గా చేయకపోయినా సరే డయాగ్రామ్ అనేది దాని యొక్క రూపురేఖలు మారిపోయే అవకాశం అనమాట. ఎందుకంటే కనుక అందులోకి మనకు నచ్చినటువంటి వ్యక్తులు అంటే అంబేద్కర్ లాంటి వ్యక్తుల యొక్క ఫోటోలు గీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. ఎందుకంటే కనుక ఆ రూపురేఖలు మారిపోకుండా జాగ్రత్తగా గీస్తే కనుక పిల్లలు నేర్చుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా నీట్గా చేస్తూ ఉంటే కనుక ఆ స్కెచింగ్ అనేది బాగా అలవాటు అవుతుందండి. చూస్తున్నారా, ఇలా మనం పెన్సిల్తో ఆ లైన్స్ రూపంలో జాగ్రత్తగా లైట్గా చూపిస్తానండి. డార్క్లోకి వెళ్లకుండా ప్రతి విషయాన్ని క్లారిటీగా అర్థమయ్యే విధంగా నీట్గా ఏం చేస్తున్నానంటే పెన్సిల్తో జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కెచింగ్ అనేది చూపిస్తున్నాం అన్నమాట. అలాగే చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైన్స్ అంటే హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ హెయిర్ని మనం జాగ్రత్తగా చూపించాలి కాబట్టి ఈ హెయిర్ని ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ నీట్గా చేస్తాం అన్నమాట. చూస్తున్నారా, ఇలా చేసినటువంటి ఈ స్కెచింగ్ ద్వారా మనం చేస్తున్నటువంటి డయాగ్రాము ఇంకా హైలైట్ అవుతుంది. అలాగే ఈ హైలైట్ అవటం వల్ల మనం ఇంకా కొత్త కొత్త డయాగ్రామ్స్ అనేవి ప్రాక్టీస్కి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు తెలిసినటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తుల్లో అంబేద్కర్ గారు ఒకరు కాబట్టి ప్రత్యేకంగా అతనికి మనం చాలా రుణపడి ఉంటామండి. ఎందుకంటే కనుక
మన రాజ్యాంగం అనేది రాయడానికి అతను కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర వహించారు కాబట్టి. అలాగే భారత రాజ్యాంగాన్ని కాకుండా ఇంకా చాలా చెప్పాలంటే అతని స్టడీ విషయంలో కానీ, ఆ టైంలో అతను అనుభవించినటువంటి కష్టాలు కానీ ఇవన్నీ చూస్తే కనుక మనం ఆదర్శంగా తీసుకోవాలండి. ఎందుకంటే అలాంటి కష్టాల్లో కూడా తన చదువుని కంప్లీట్ చేసి తాను భారతదేశంలో ఎవరు చదవలేనటువంటి డిగ్రీస్ని సాధించారండి. అటువంటి వ్యక్తి యొక్క ఫోటోని గీయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా కనిపించేలా ఉండాలో అనుకుంటున్నానో అతని యొక్క ఫోటోని నేను అనుకునే విధంగానే నీట్గా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. చూడండి అయితే ఇక్కడ అంబేద్కర్ గారి యొక్క బొమ్మ అంటే ఇక్కడ షేప్ వచ్చేటప్పుడు పైన వచ్చేటప్పటికి అక్కడ లైట్ అండ్ డెప్త్లు కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నిటిని జాగ్రత్తగా చూపిస్తూ మనం ఈ డయాగ్రామ్ని డ్రా చేస్తున్నామండి. ఏ డయాగ్రామ్ అయినా సరే డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి హైలైట్స్ అనేవి ఎక్కువగా ఉండాలండి. ఎప్పుడైనా సరే ఆ హైలైట్ పార్ట్స్ అనేవి కరెక్ట్గా చేయగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుందన్నమాట. ఇలా మన కలరింగ్లో కానీ పెన్సిల్ షేడింగ్లో కానీ నీట్గా చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా చూస్తే కనుక ఆ డయాగ్రామ్ అనేది రియాలిటీ ఎలా కనిపిస్తుంది, ఏ విధంగా ఉంది అని చూసుకుంటూ పక్కన డయాగ్రామ్ అనేది జెరాక్స్ కానీ లేకపోతే ఫోటో కానీ పెట్టుకుని జాగ్రత్తగా చేస్తూ ఉంటే కనుక ఆ డయాగ్రామ్ ద్వారా నీట్గా కనిపిస్తుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పెన్సిల్తో ఎలా గీయాలి, ఏ విధంగా గీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను ఈ ఫోటో గీస్తున్నానండి. చూడండి ఇలా లైట్ నుంచి డార్క్లకు తీసుకెళ్తున్నానండి. ఇక్కడ ఏ డయాగ్రామ్ అయినా సరే ఆ డయాగ్రామ్ని లైట్గా గీసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే స్కెచింగ్ అని చేసి తర్వాత లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళాలన్నమాట. ఎప్పుడైతే ఫస్ట్లో డార్క్లో వెళ్ళిన దాకా ఉండి ఆ డయాగ్రామ్ని డెప్త్ తీసుకురావడానికి కొద్దిగా కష్టపడతామండి. అలా చేయడం కన్నా ఫస్ట్ లైట్ నుంచి డార్క్లో తీసుకెళ్ళేకొద్ది ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అని రియల్గా కనిపిస్తుందన్నమాట. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇలాగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా నీట్గా చూపించాలనే ఉద్దేశంతో నీట్గా పెన్సిల్ వర్క్ అనేది చూపిస్తున్నానండి. అయితే నాకు ఆల్రెడీ ఒక వర్క్ ఉందండి. నేను ఒక ఫ్రెండ్కి గీసిద్దాం అనుకున్నటువంటి ఒక వర్క్ ఉంది. ఇదే ఫోటోని పెయింటింగ్ రూపంలో అంటే ఆయిల్ పెయింటింగ్ చేసిద్దాం అనుకుంటున్నాను. దాన్ని కూడా వీలుంటే కనుక నేను ఆ పెయింటింగ్ని కూడా ఎలాగ చేస్తున్నాను, ఏ విధంగా చేస్తున్నాను, ఆయిల్ పెయింట్తో ఎలా చేయాలనే విషయాన్ని వివరిస్తూ మీ అందరికీ అర్థమయ్యే విధంగా చూపించడానికి ప్రయత్నిస్తానండి. చూసారండి ఇలా మీరు కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా ఏ ఫోటోనైనా సరే ఇలాగే అందంగా గీయగలిగితే కనుక అందమైన ఫోటోల్ని నీట్గా డ్రా చేయగలుగుతారండి. చూడండి ఇలా లైట్ అండ్ డెప్త్ ఎప్పుడైనా సరే డెప్త్లో ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ డార్క్నెస్ ఇవ్వాలని జాగ్రత్తగా చూపించుకుంటూ జాగ్రత్తగా చేయడం ద్వారా మన డయాగ్రామ్స్ అనేవి హైలైట్గా నిలుస్తాయండి. చూస్తున్నారండి ఇలా ప్రతి డయాగ్రామ్లోని మన హ్యాండ్ వర్క్ అనేది కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. హ్యాండ్ వర్క్ని కరెక్ట్గా చూసుకోకపోతే కనుక మన డయాగ్రాము ఎంత డెప్త్కి వెళ్తున్నా సరే అది రియలిజానికి దగ్గరగా ఉండదండి. చూడండి ఇక్కడ కనిపిస్తున్న పక్కన ఉన్న ఫోటోకి ఇక్కడ ఉండే స్కెచింగ్కి పెన్సిల్ షేడింగ్ అనేది గీస్తుంటే కనుక ఒక లైట్ షేడ్లో జాగ్రత్తగా చూపిస్తే కనుక ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని మీకు క్లారిటీగా తెలుస్తుందన్నమాట. ఇలా మీరు కూడా డైలీ ఏదో ఒక స్కెచ్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు అంబేద్కర్ గారి యొక్క బొమ్మని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరొకసారి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ఫోటో తీసి మీ ముందుకు తీసుకొచ్చానండి. ఇలాగే మరిన్ని ఫొటోస్ని మరిన్ని రాజకీయ నాయకులు కానీ మరిన్నటువంటి ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క ఫోటోలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానండి. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో మీద ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ YBS.